రాజస్థాన్లో విద్యార్థినులతో కలిసి ట్యాంకులోకి దిగిన ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ లాల్ చంద్ మీనాపై విద్యాశాఖ సస్పెన్షన్ వేటు వేసింది. ఆగస్టు 15న 200 మందికి పైగా విద్యార్థులను డ్యాం వద్దకు తీసుకెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలకు వెళ్తే, రాజస్థాన్లోని అల్వర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. 11, 12వ తరగతి విద్యార్థినులతో కలిసి డ్యాంలోకి దిగి స్నానం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యాశాఖ చర్యలు చేపట్టింది. పడక్ చాప్లీ ప్రాంతంలోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాల ప్రిన్సిపల్ లాల్చంద్ మీనాను తక్షణమే సస్పెండ్ చేస్తూ బీకనేర్ డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటన ఆగస్టు 15న చోటు చేసుకున్నట్లు అధికారిక సమాచారం. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసిన అనంతరం ప్రిన్సిపల్ 200 మందికి పైగా విద్యార్థినులను పాఠశాలకి సుమారు 2 కిలోమీటర్ల దూరంలోనే బరాజ్ డ్యాం వద్దకు తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులకి ఈత నేర్పించే ఉద్దేశంతో అక్కడికి తీసుకెళ్లినట్టు కొన్ని నివేదికలు పేర్కొన్నారు. అయితే డ్యాంలోకి విద్యార్థులను దింపే సమయంలో తగిన భద్రతా ఏర్పాట్లు లేవన్న ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా డ్యాంలో సుమారు 11 అడుగుల మేర నీరు ఉన్నట్లు, అక్కడ ఈత కొట్టడం ప్రమాదకరమని, స్నానానికి అనుమతి లేదని నివేదికలు వెల్లడించాయి. విద్యార్థులకి లైఫ్ జాకెట్లు వంటి రక్షణ పరికరాలు అందుబాటులో లేవన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో విద్యార్థుల భద్రతా విషయంలో పాఠశాల యాజమాన్యం వ్యవహరించిన తీరుపై ప్రశ్నలు తలెత్తాయి. ఇదే సమయంలో విద్యార్థులతో కలిసి ప్రిన్సిపల్ నీటిలోకి దిగిన దృశ్యాలని కొందరు వీడియో తీసినట్టు తెలుస్తోంది. ఆ వీడియోలో ఆయన విద్యార్థుల సమక్షంలో దుస్తులు లేకుండా నీటిలో ఉన్నట్లు కనిపించిందని పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో స్థానికంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై విద్యాశాఖ తీవ్రంగా స్పందించింది. ప్రిన్సిపల్ ప్రవర్తన ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ఉన్నట్లు సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాజస్థాన్ సివిల్ సర్వీసెస్ 1958లోని రూల్ 13(1) కింద శాఖాపరమైన విచారణకి ఆదేశించింది. సస్పెన్షన్ కాలంలో మీనా ప్రధాన కార్యాలయం బీకనేర్లోని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్గా నిర్ణయించారు. వైరల్ వీడియోపై పోలీసులు కూడా పరిశీలన ప్రారంభించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఘటనకి సంబంధించిన వాస్తవాలు, వీడియో నిజస్వరూపం, విద్యార్థులను డ్యాం వద్దకు తీసుకెళ్లిన పరిస్థితులు, భద్రతా చర్యలు వంటి అంశాలని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ వ్యవహారంపై 3 సభ్యుల కమిటీ కూడా విద్యార్థులు వాంగ్మూలాల్ని నమోదు చేసి నివేదిక